మిషన్ అనగానే ఎక్కడైనా మనం వినేటువంటి మాట ఏమిటంటే ప్రకటన పరమగీత గ్రంథం మర్మములు బోధించేవారు. ఈ ప్రకటన పరమగీతములకు ఉన్నటువంటి అనుభవ సంబంధం ఏమిటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సంబంధం ఏమిటి? అదేమో ఎక్కడో పాత నిబంధనలో ఉంటుంది, ఇదేమో ఎక్కడో క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఈ రెండు ఒక దగ్గరికి బైబిల్ మిషన్ వారికి ఎలాగ ఒక దగ్గరికి వచ్చినాయి అనేది మనం ఆలోచిస్తే దానికి చాలా చిన్న సూత్రం ఒకటి ఉందండి. ఒక పరీక్ష రాసేటువంటి విద్యార్థి ఎవరైనా సరే పరీక్ష కొరకు చాలా బలంగా సిద్ధపడతారు, చాలా బలముగా దాని కొరకు ఎదుర్కొంటారు. ఆ పరీక్షను రాస్తూ విజయాన్ని సంపాదించాలని చూస్తారు. ఎప్పుడైతే ఆ విద్యార్థి పరీక్ష రాసి విజయాన్ని సంపాదిస్తారో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆ విద్యార్థి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి ప్రకటన మనల్ని పరీక్షలోనికి తీసుకువెళ్ళేటువంటి గ్రంథం. చాలా మంది అంటారు ప్రకటన గ్రంథము చదివితే శ్రమలు వస్తాయండి అని. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో శ్రమలు ఉంటాయి. నేను అంటాను బైబిల్ మిషన్ వారుగా మనం అందరం అనాల్సినటువంటి ఒక మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథంలో శ్రమలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్రకటన గ్రంథంలో మాత్రమే శ్రమల మీద జయము కూడా ఉన్నది. అంటే శ్రమలు వస్తాయి, శ్రమల వెనకాల ఏమొస్తుంది? జయం వస్తుంది. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించిన వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందునని యాకోబు గారికి రాసినటువంటి పత్రికలో రాయబడినట్లుగా శ్రమలు సహించకుండా జయము సంపాదించడం కష్టం. ఇది మొదటి మెట్టు, పరీక్ష మెట్టు. జయము పొందిన తర్వాత పరలోకములో ప్రభువుతో ప్రాణప్రియునితో సంతోషముగా ప్రేమతో పాడుకునే గీతము పరమగీతము, దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. నేను పరీక్ష అయ్యాక, నేను గెలిచాక, నాకు ధనం వచ్చాక, నేను స్థిరపడ్డాక అప్పుడు ఏంటి నా పరిస్థితి అంటే ఏముంటదండి? ఏముండదు. అనాది కాలంలో ఒకటే బంధము, అనంత కాలంలో ఒకటే బంధము. అది భర్తకి భార్యకి ఉన్నటువంటి బంధం. అనాది కాలంలో ఉన్న మొదటి బంధము, చివరి కాలంలోకి వచ్చిన తర్వాత ఉండే చివరి బంధము, ఇవి రెండు ఒకే బంధం. ఆ బంధం పేరేంటంటే, ఒక భర్తకి ఒక భార్యకు ఉన్నటువంటి బంధం. భర్త స్థానంలో క్రీస్తు యొక్క స్వభావం ఉంటే, భార్య స్థానంలో సిద్ధపడిన సార్వత్రిక క్రైస్తవ సంఘం